హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ ఇక నిజమైన దెయ్యాల ప్రపంచంలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. అది 12వ అంతస్తు బిల్డింగ్. ఆ ఇంట్లోకి మా ఇంటికి దగ్గరలోనే జరిగింది ఫ్రెండ్స్. ఆ ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంట దిగారు. ఎంతో కలకల్లాడుతూ దిగారు. ఎంతో బాగా 2-3 రోజులు బాగానే అనిపించసాగింది. ఒకరోజు నాలుగో రోజే ఉన్నట్లుండి ఆమె ఎందుకో మెట్లపై నుంచి పడిపోయింది, కింద పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఏమిటి విచిత్రం, ఆ ఇంట్లో ఎంతో కలకల్లాడుతూ వచ్చిందంట వాళ్ళ వైఫ్కి ఎందుకు అలా అయింది అనుకుంటూ ఒకటే ప్రశ్నలు. ఆ ఆలోచనలో నేను కూడా పడ్డాను. అంతలో ఆ ఇంటి వైపుగా వెళ్ళాను. చుట్టుపక్కల వాళ్ళని అడిగాను, ఎందుకు అలా జరిగింది అని అడిగాను. ఏం లేదు, ఆ ఇంట్లో ఎవ్వరూ ఇంతవరకు 2-3 ఏళ్ళు అయ్యా ఆ ఇంట్లో ఎవ్వరికూ అద్దెకు దిగలేదు. ఆ ఇంట్లో అట్లే మూతపడిపోయింది. వీళ్ళు కొత్త జంట తక్కువ రెంట్ అని దురాశతో దిగినారు అని అనసాగింది ఆమె. ఏమిటి విచిత్రం అనుకుంటూ ఉన్నాను. ఏం జరిగింది ఆ ఇంట్లో కుతూహలంగా అడిగాను. ఏం లేదు, ఆ ఇంట్లో ఒక ఆమె, ఆ ఇంట్లో కూడా 2 పిల్లలు, 2 మూడు పెళ్ళాం చేరినారు. వాళ్ళల్లో 2 ఎప్పుడు 3 పెళ్ళాం కీచులాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఒకరోజు ఆమె కిరసనాయిలు పోసుకొని అంటించుకొని చనిపోయింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఎవరూ చేరడంలే. తెలియక వీళ్ళు చేరారు అంతే అంది. అనుకుంటూ ఎంతో బాధపడుతూ ఆమె చూసి ఆకారమే కళ్ళల్లో మెదలసాగింది. నాకు ఎంతో బాధగా అనిపించసాగింది. అలాగే కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఆయన కూడా జ్వరం వచ్చి ఉన్నట్టుండి హాస్పిటల్లో చేరి వారానికి ఆయన కూడా పోయాడు. 2 పోయారు. ఆ ఇంటి గురించి కథలుగా చెప్పుకోసాగారు. ఇప్పటికీ ఆ ఇంట్లో జరిగి చాలా రోజులే ఫ్రెండ్స్. ఇంతవరకు ఆ ఇల్లు మూతపడిపోయింది. ఇంతవరకు ఎవ్వరూ రారు. నైట్ అయితే 10 అయితే ఆ ఇంటి ముందు కూడా పోవడానికి ఎవరూ సాహసించరు. ఎప్పుడు 7కే అక్కడికి బంద్ అవుతారు. పైగా ఆ ఇల్లు ఊరి చివరిలో ఉంది. ఇల్లు అయితే ఎంతో అందంగా అద్భుతంగా ఉంది చూడటానికి. కానీ ఆ ఇంట్లో చేరిన వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా ప్రాణాలతో దక్కడం లేదు. అది విచిత్రం. అందుకే ఆ ఇంటికి అస్సలు జనాలు పోవాలన్నా ఆ ఇంటి వైపు కూడా అలా కూడా చూడరు. ఇది ఫ్రెండ్స్. ఇది ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటా ఈరోజు పెడుతున్నాను. నచ్చితే లైక్